లూకాసు వార్త 5వ అధ్యాయము 38వ వచనం చదువుతున్నాము. అంతటా వారు ప్రయాణమై పోచుండగా ప్రవేశించెను, చేర్చుకొనెను ఉండెను. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి వచ్చి, ప్రభువా, పని చేయుటకు పెట్టినందున లేదా సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్త, కలిగి ఉన్నావు కానీ అది చాలు. యేసు ప్రభు సంచరించుచున్న దినాలలో ఒక గ్రామంలోకి వెళ్ళినప్పుడు మార్త అనే ఒక సహోదరి ప్రభుని చేర్చుకున్నారు. చేర్చుకున్నటువంటి ఈమె ప్రభు దగ్గరకు రావడం బదులు ప్రభు మీద ఆయాసపడుతున్నట్టు చదువుతున్నాం. నీకు చింత లేదా? చేర్చుకున్న ఈమె ప్రభు మీద ఆయాసపడుతున్నారు. కానీ ఆమె సహోదరి మరియా యేసు ప్రభు పాదముల దగ్గర కూర్చున్నారు. ఈమె మాత్రము పని పెట్టుకున్నారు. ఇంటిలో కొంతమందికి ఏమో ప్రభు భక్తి పట్ల భారం ఉంటుంది, కొంతమందికి ఏమో పనుల పట్ల భారం ఉంటుంది. ఆ ఇంట్లోనే ఒకళ్ళేమో భక్తి భారం కలిగిన వాళ్ళు, ఒకళ్ళేమో పనుల భారము కలిగిన వాళ్ళు. పని కావాలి, భక్తి కూడా కావాలి. కానీ ఈయన అనగా ఈ రాసినటువంటి లోక ఒకానొక సందర్భంలో చెప్తారు, వాక్య సేవకులు నాకు అప్పగించిన దానిని అంటారు. అంటే వాక్యం యొక్క సేవకులు ఏం చేశారట, ఆయనకు అప్పగించిన దాన్ని ఆయన రాశారు అంటారు. ఈ లోక ఒక వైద్యుడు. ఈ వైద్యుడైన లోక దేవుని విషయంలో ఆసక్తి కలిగిన వ్యక్తిగా ఉన్నారు. ఈయన రాసిన భాగములలో ఈ మార్త మరియల గురించి ఆయనకు వాక్య సేవకులు అందించిన సమాచారాన్ని ఆయన గ్రంథములో రాసి ఉంచారు. నిజమే ప్రియులారా, ఈ రోజున ప్రభువుని చేర్చుకున్న వారు వారే, చింత లేదా అని చెప్పేవారు కూడా వారే. ఈ రోజున యేసు ప్రభుని చేర్చుకున్న మనం, నేను చూస్తున్నాను మనుషులు వారు ఇష్టమైన సమయానికి వచ్చారు తప్ప దేవుడు మన కొరకు సిద్ధం చేసిన సమయానికి ఏం చేయాల రాలా. ఇక్కడ కూర్చున్న వారు చాలామంది వారికి ఇష్టమైన సమయానికి వచ్చారు. 10 గంటలకి ప్రేయర్ ఉంది, 10 గంటలకు ప్రార్థనకి వెళ్ళాలి అనే సమయాన్ని గుర్తించాల. వారికి ఇష్టమైన సమయాన్నే వారు పాటించారు. వారికి ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చారు. అంతే తప్ప ప్రభు సమయానికి, దేవుని యొక్క ఆరాధన సమయానికి మనిషి సిద్ధపడల. అంతేకాక ఇక్కడ మన పిల్లలు పాట పాడుతున్నారు. చాలామంది ఆసక్తి కలిగి నోరు తెరిచి పాట పాడుతుంటే కొంతమంది నోరే తెరవట్లా. ఎందుకంటే వాళ్ళ హృదయం యొక్క ఆలోచన ఏంటంటే అంత ఆసక్తికరంగా ఒక ఆరాధనను అనుభవించి దేవుణ్ణి ఆరాధించే ఒక మంచి మనసు, లేక ఆరాధించే మంచి మనస్సు వాళ్ళకి ఇంకా రాలా. వాళ్ళ మనసులో ఏదో ఉంది. అంటే ఇంతకంటే ఎక్కువైనది ఏదో అనిపించాలనుకోవటం, ఇది పెద్ద అంత ఎక్కువైనది కాదని అనుకోవటం, వాళ్ళకి ఇష్టమైనది ఏదైనా ఉంటే అక్కడ నోరు తెరవడం, ఇక్కడ ఇదంతా ఎన్నిక లేనిదిగా లైట్గా ఉండడం అనేది అనిపించొచ్చిందేమో
అనిపించిందేమో. కాదు ప్రియులారా, దేవుడు మనకిచ్చినది సమయాన్ని మనం సద్వినియోగము చేసుకోవాలి. మార్త ప్రభువుని చేర్చుకున్న ఆమె ప్రభు దగ్గర కూర్చోకుండా పని ఎందుకు పెట్టుకున్నారు? ఏమ గంటల తరబడి ప్రభు ఉంటారా? వారు సువార్త భారంతో ఉన్నారు ప్రభువారు. మరి ఎందుకు ఈమె పని పెట్టుకున్నారు? మనం కూడా ఆలోచిస్తాం. ఆమె పని దేని కూర్చి పెట్టుకున్నారు? ప్రభువుకి విందు సిద్ధము చేయాలి, శిష్యులకు విందు సిద్ధం చేయాలి. మరి అవన్నీ కూడా 4-5 రకాలు తయారు చేయాలి. అక్కడ మరి కూరగాయలు కోయటమో, లేక పిండి పిసుకోవడమో, లేక పిండి సిద్ధం చేయడమో, ఏవేవో కొన్ని పనులు ఉంటాయి. కానీ ఒక్కతే చేసే పరిస్థితి వచ్చింది అక్కడ. అందుకనే ఆమెకు కొంత బాధ వచ్చింది. ఆమెను కూడా నా దగ్గరికి పంపిస్తే ఇద్దరం కలిసి త్వరగా వంట చేస్తామనే భావం వచ్చి ఉంటుంది. నిజమే ప్రియులారా, ప్రభువును చేర్చుకున్న తర్వాత మనం ప్రభువు మెప్పును కోరుకునేలాగా ఉండాలి తప్ప మన పని మనం చేసుకుంటూ ప్రభువుని చింతలేదా అని అడగడం అనేది అది ఆమె చేర్చుకున్న దానికి తగిన మంచి మనసు అక్కడ లేదు. మంచి మనసు లేదు. ఎందుకంటే చేర్చుకున్న మాట నిజమే, కానీ చేర్చుకున్న ఆమె దేవునికి తగినట్టుగా ప్రవర్తించట్లా. ప్రభు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నారు. ఆ రోజున ఎలా ఉన్నారో ఈరోజు కూడా అలాగే ఉన్నారు. కాబట్టి ప్రభువు ఆయన శిలువ మరణం పొంది పరలోకానికి వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు కాదంటానికి లేదు. ఆయన అప్పుడు ఎలా ఉన్నారో అప్పుడు ఎలా మాట్లాడారో ఇప్పుడు అలాగే మాట్లాడుతున్నారు. అప్పుడు ఎలాగ మనుషుల్ని సిద్ధము చేశారో ఇప్పుడు కూడా అలాగే సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే సృష్టి అంతమయ్యేపోయే వరకు దేవుడు అలాగే చేస్తారు. ఆయన విడిచిపెట్టిన దేవుడు కాదు, విడిచిపెట్టడానికి ఇష్టపడిన దేవుడు కాదు. కాబట్టి చూడండి, చేర్చుకున్న మనుషులు ప్రభువుని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజున చేర్చుకున్న మనుషులు ప్రభువుని ప్రశ్నించి ప్రభువుని బాధ పెడుతున్నారు. నీ చేతులకైన గాయములేంటి ప్రభా? నన్ను ప్రేమించిన వారి ఎంట నేనుండినప్పుడు వారు చేసిన గాయములు. మీ చేతులకు గాయములేంటి ప్రభా? ఎందుకు గాయాలు? నన్ను ప్రేమించిన వారి ఎంట నేనున్నాను, వారు నాకు చేసిన గాయములు. ఎవరు చేశారు గాయాలు? యేసు ప్రభువుని ప్రేమించిన వారే యేసు ప్రభుకి ఏం చేశారు? గాయపరిచారు. ఈ రోజున సమయాన్ని పాటించమని చెప్తే మనుషులకి ఎంత బాధో. ఎందుకంటే ఆ విషయం చెప్పొద్దండి, మాకు ఇష్టమైన సమయానికే మేము వస్తామని మనుషులు వాళ్ళు చాలా ఆయాసము బయటకు వస్తుంది. అలా కాదు ప్రియులరా, మనకంటూ ఒక క్రమం నేర్చుకోవాలి. ఒక సమయం, ఆదివారం ఒక సమయం మనకు దేవుడు ఇచ్చారు భూమి మీద. ఈ టయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచన లేచింది మొదలుకొని అది మనల్ని భక్షిస్తూనే ఉండాలి. సమయం అయిపోతుంది, సమయానికి పోవాలి అని అందరినీ సిద్ధపరిచి, మనం సిద్ధపడి అందరినీ సిద్ధం చేసి మనం ఆ సమయాన్ని పాటించాలి. కానీ టయానికి రాలేదనేమో అక్కడ ఆయన వాక్యం చెప్తాడు అంటారు కొంతమంది. చెప్తాడు, నువ్వేమో ఏమి సిద్ధం చేయమంటారు. అక్కడ కూడా దాన్ని బట్టి కూడా ఇళ్లల్లో ఆయాసాలతో బాధతో దెబ్బలాడుకున్న వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. టయానికి ఎప్పుడు వెళ్ళలేకపోతున్నామనే వాళ్ళు ఒకళ్ళు, టయానికి వెళతావులే పని ఎవరు చేస్తారని బాధపడి దెబ్బలాడుకునేవాళ్ళు, దెబ్బలాట, ఆయాసం, కోపాలు. అసలు ఒక్కోసారి అయితే ఇలా కోప్పడి ప్రార్థనకు కూడా రాకుండా, ఆదివారం రాకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే అది కాదు. శారా
ఒక రకంగా ఆగరుతో మనసు పాడు చేసుకున్నారు. అబ్రహాము విషయంలో కూడా మనసు పాడు చేసుకున్నప్పటికీ సమయం వచ్చినప్పుడు అబ్రహాముకి ఆమె సహకారిగా ఉన్నారు. కాబట్టి ఈ రోజున మన జీవితంలో 4 రూపాయలు కనబడినప్పుడు ఇక మనం దేవునికి భయపడము అనేది ఖచ్చితమైన నిర్ధారణ. 4 రూపాయలు కనబడితే చాలు. కానీ ఆ రూపాయలు స్టాండర్డ్ కాదండి. రూపాయి అనేది ఈరోజు వస్తుంది, రేపు వెళ్ళిపోద్ది. అది మన దగ్గర నిలవదు. నిలిచినా దాన్ని చూసి మనం ఏం చేయలేము కూడా. ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టొద్దని వాక్యం చెబుతుంది. కాబట్టి ఇక్కడ మార్త ప్రభువుని చేర్చుకుని పనిలో పడ్డారు. ఆ పని కూడా మంచి ఉద్దేశమే అయి ఉంటుంది, ప్రభువుకి విందు సిద్ధం చేయాలి అనేది. కానీ మార్త పనులు మరి ఆ పనులన్నీ పక్కన పెట్టి ప్రభు వాక్యం వినాలి. ఏది ముఖ్యం? ఏది ముఖ్యం చెప్పండి? ఆత్మ సంబంధమైన భక్తి విలువ ముఖ్యమా, పని ముఖ్యమా అని మనం ప్రశ్న వేసుకుంటే పని కావాలి, భక్తి కావాలి అనేది ఒకటి వస్తుంది జవాబు. కొంతమంది ఏమంటారు అంటే పని కాదు, ముందు భక్తి చూడాలి అంటారు. అలా కాదు, పని కూడా ముఖ్యమే, తర్వాత భక్తి అంటారు. చూసారా, ఒకే కుటుంబంలో ఎలాంటి వ్యత్యాసాలు కనబడుతున్నాయి. ఈ రోజున మనుషులు స్నానం చెయ్యి ప్రార్థనకి వెళదాం అని చెప్పేసి అంటే అరగంటకు కూడా ఏం చేయరు, వీళ్ళు స్నానం చేయరు. ఆ సెల్ ఫోన్ ముందు పెట్టుకుంటారు, టీవీ పెట్టుకుంటారు, అంతే. ఇక ఆ సెల్ ఫోన్ ముందు పెట్టుకుంటారు, దేని గురించో ఆలోచించుకుంటూ కూర్చుంటారు. టైం అయిపోయినా లెగరు, స్పందించరు. నాకు ఫోన్ చేస్తూ ఉంటున్నారు మన సహోదరులు. ఏమనంటే మా పాస్టర్ గారు వస్తారు రేపు, దేనికి, ఎంగేజ్మెంట్కి. మీరు ఆయనకి ఇది ఇవ్వాలి అని చెప్పి నాకు చెప్తూ ఉన్నారు. నేను అన్నాను, ఏమి ఇవ్వాలో ముందు ఆయన వచ్చాక చూద్దాం అన్నాను. అంటే ఇప్పుడు నన్ను వాళ్ళ స్వాధీనంలో తీసుకుని, లేక అమ్మాయిని ఇచ్చే వాళ్ళని వాళ్ళ స్వాధీనంలోకి తీసుకుని, ఇక్కడ జరిగే ప్రోగ్రామ్స్ అంతా వాళ్ళ రిమోట్లో తీసుకోవాలనుకుంటే అది మరి ఇక్కడ సంఘం ఉన్నది, సేవకులు ఉన్నారు, మనవాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు అనే ఆలోచన వారికి కూడా ఎంతో అవసరమా కదండి? అవసరం. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి తరపు వాళ్ళని వాళ్ళ రిమోట్లో తీసుకుని, మనల్ని వాళ్ళ రిమోట్లో తీసుకుని, లేకపోతే అక్కడ జరిగే ప్రోగ్రామ్ అంతా వాళ్ళ రిమోట్లో తీసుకుని, అంతే ఏం చేయాలని చూసారా? నేను అనుకుంటాను వారికి తెలియదు. ఏమంటాను, వినబడింది మీకు? నేనేమనుకుంటాను, వారికి తెలియదు అంతే. వారికి తెలిస్తే ఇలా కాదు. వారు అక్కడ ఉన్నారు, వారికి తెలుస్తుంది అన్నీ. మనం చెప్పాల్సిన పని లేదు. ఎంతమంది వచ్చి నాకు వివాహ కార్యక్రమాల్లో మా పాస్టర్ గారు లేక పైనుంచి వచ్చిన పాస్టర్ గారికి టైం వేయండి అని చెప్తేనే ఇచ్చామా? అసలు ఆయన సేవకులంటే చాలు, మనం ఏం చేస్తున్నాం, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చి వాళ్ళని ముందు పెట్టి మనం వెనకుండడం అనేది మనం నేర్చుకున్నాం దేవుని దగ్గర. కానీ మనం ఎప్పుడూ కూడా ఎవరినో వాళ్ళ పరిస్థితులన్నీ మన రిమోట్లో మనం నొక్కితేనే వాళ్ళు అక్కడ ఓపెన్ అయ్యేలాగా మనం తీసుకోకూడదు. దేవుడు ఒక ఆయన ఉన్నారు, దేవుని చిత్తం ఉంది, దేవుడు ఎలా నడిపిస్తే అలా నడిపిస్తారు అనేది విశ్వాసంతో మనం వెయిట్ అండ్ సీ, అలా వేచి చూడాలి. అంతేగాని మనం అన్నీ మన స్వాధీనంలో చేసుకుని ఏదో మనం చేసేసుకోవాలి, ఏదేదో కాదు. దేవుడి చిత్తం అక్కడ పని చేయాలి, దేవుడి చిత్తం జరగాలి. అంతే తప్ప మేము వస్తున్నప్పుడు మీరు మాకు బొకేలు ఇవ్వాలి, మీరు చెప్పాల్సిన పని లేదు.
మా అందరికీ తెలీదా? చెప్పండి. మనకు తెలీదా? తెలుసు. కానీ దేవుడి నుంచి అది ఆ రిమోట్ ఎక్కడుండాలి? దేవుని చేతిలో రిమోట్ ఉండాలి. మీరు వస్తున్నప్పుడు ఆ బొకేలు ఇవ్వాలనేది దేవుని నుంచి కలగాలి. అది కలిగితే ఖచ్చితంగా అది జరుగుద్ది. మీ నుంచి కలిగితే రేపు బొకేలు ఇవ్వటం కూడా కుదరకపోవచ్చేమో. ఏమో ఆ సందర్భాల్లో మీ బస్సులే 11ంటికి వచ్చినాయి అనుకోండి, రిమోట్ ఇకేం లేదు, బొకేలు అన్నీ మూలనే. చూసారా? మనిషి స్వాధీనములో మనం ప్రోగ్రామును పెట్టుకుని, మన స్వాధీనములో రిమోట్ పెట్టుకుని దేవుణ్ణి ఒక బొమ్మలాగా కూర్చోబెట్టడం అనేది దేవుని చిత్తం? దేవుని చిత్తమా? కాదు. మనుషులు చెప్పినట్టు జరిగేది కాకూడదు, దేవుని చిత్తం జరగాలి అక్కడ. కాబట్టి పరిస్థితులు చూడండి. మనందరము కూడా దేవుని పిల్లలం. అందరికీ మంచి చేయాలనేది ఉంటుంది, మంచి జరగాలనేది ఉంటుంది, దేవుని నామం గణపరచబడాలనేది ఆలోచన ఉంటుంది. కానీ ప్రభువుని పక్కన కూర్చోబెట్టి ఈవిడ పనుల్లోకి వెళ్ళటం ఏంటనమాట? ఈమె యొక్క రిమోట్ ప్రభువు చేతికి ఇచ్చారా? ఇవ్వలా. ఆమె రిమోట్ ఆమె చేతిలోనే ఉంచుకున్నారు. అంటే ఒక రకంగా స్వచిత్తంలో ఉన్నారు. ఒక రకంగా ఆమె పనులన్నీ ఆమె చేసుకుంటూ, ఏదో పైకి లోపల ప్రేమ కలిగి ఉన్నట్టు పైకి ఏమో పనులు చేసుకుంటూ నేను దేవుని ఇంట్లో చేర్చుకున్నాను అనే ఒక భావం ఉంది. కానీ దేవుని చిత్తము లేక దేవుని యొక్క ప్రేమను పొందే మనసు ఆమెకి రాట్లా. అందుకని ప్రభు అంటున్నారు, నువ్వు నన్ను చేర్చుకున్నావు, బాగానే ఉంది. మార్తా నువ్వు అనేకమైన పనులను గురించి ఏం చేస్తున్నావు? విచారము ఏమంటున్నావు? అనేక పనులు పెట్టుకుని చేత, విస్తారమైన పనులు పెట్టుకున్నటి చేత తొందరపడి ఏం చేస్తున్నావు? తొందరపడుచున్నావు. విస్తారమైన పని పెట్టుకున్నటి చేత. ఆదివారమే చేపల మార్కెట్కి, ఆదివారమే మటన్ మార్కెట్కి, ఆదివారమే చికెన్ మార్కెట్కి, ఆదివారమే అన్నిటి యొద్దకు భర్తను పంపి పిల్లల్ని పంపి, మనుషులేమో సెల్ ఫోన్ ముందేసుకుని కూర్చుని మనుషులు ఎన్ని వంట చేసుకుంటూ కూర్చుంటే ఆదివారం నీ కోసం ఆగుద్దా? టైం అయిపోతుంది. ఈ లోపల టెన్షన్ వస్తుంది. ఇటేమో ఇది ఉడకదు, ఇటేమో టైం అయిపోతుంది. మనుషులు ఇంతకీ ఏం తెచ్చుకుంటున్నారండి? టెన్షన్ పడి అనారోగ్యాలు తెచ్చుకుంటున్నారు. అది కాదు. దేవుడు నిజంగా ఇది చేసుకోవాలంటే ఒకరోజు ముందే సిద్ధం చేసుకుని, ఒక ప్లాన్ చేసుకుని, ఉదయమే లేచి సమయానికి మనిషి ఎందుకు సిద్ధపడి రాలేకపోతున్నారు? మార్తా నువ్వు విస్తారమైన పనులు పెట్టుకుని, ఎన్ని పనులట? విస్తారమైన పనులు పెట్టుకున్నట్టు చేత ఏం చేస్తున్నావు? తొందరపడుతున్నావు. ఎంతమంది తొందరపడుతున్నారు? ఎంతమంది తొందరపడుతున్నారండి? విస్తారమైన పనులు. మనిషి కళ్ళు మొయ్యబడి శ్వాస ఆగిపోయి కింద పడితే ఈ విస్తారమైన పనులు ఏమైపోతున్నాయి? సడన్గా మాయమైపోతున్నాయి. అది కాదు ప్రియులారా, ప్రభు అంటున్నారు, మార్తా నువ్వు విస్తారమైన పని పెట్టుకుంటున్నావు, నన్ను మర్చిపోయి పని పెట్టుకుంటున్నావు, నా విలువేంటో తెలియకుండా పని మీద మనసు పెట్టావు, నా భక్తి ఏంటో తెలియకుండా పని మీద మనసు పెట్టావు, విశ్వాసం అంటే ఏంటో తెలియకుండా పనిని ముందు పెట్టుకున్నావు, అసలు దేవుని భయం అంటే ఏంటో తెలియకుండా పనిని ముందు పెట్టుకున్నావు, అసలు దేవుని రాజ్యం విలువేంటో తెలియకుండా పనిని ముందు పెట్టుకున్నావు, నన్ను ఎందుకు చేర్చుకున్నావో అర్థం లేకుండా పనిని ముందు పెట్టుకున్నావు, నేను ఆరాధనకి ఎందుకు వెళ్తున్నానో తెలియకుండా ఆరాధనకు వస్తున్నావు టైం అంతా అయిపోయాక. ఉత్తర ప్రత్యుత్తరాలు చదివేటప్పుడు ఆ టయానికి వచ్చాడా మనిషి? వచ్చారా? రాలా. ఈ ఫ్యామిలీ వచ్చారా? రాలా. మరి ఆరాధన మిస్ అయ్యి, వాక్యము మిస్ అయ్యి, ఇలా ప్రార్థనలో ఏకీభించే విధానం మిస్ అయ్యి మనం దేవుణ్ణి ఎలా సంతోషపరచగలం? ఎలా సంతోషపరచగలం? కాబట్టి మనం ఇలాగే కొనసాగితే దేవుడు మన విషయంలో అక్రమము చేయవార్లారా నా యొద్ద నుండి తొలగిపోండి అనే చెప్పబడతాం. అక్రమము చేయవార్లారా నా యొద్ద నుండి తొలగిపోండి. కాబట్టి మనము అక్రమము చేసే స్థితిలో మనం ఉండకూడదు. మనం దేవుని యొక్క క్రమాన్ని నేర్చుకోవాలి.
పని అనేది ఎప్పుడు ఉండదు, ఎప్పుడు ఉంది. పని ఎప్పుడుంది, ఎప్పుడు ఉంది. నేను క్షణం పని ఖాళీ లేకుండా భోజనం చేసి చెయ్యి ఆరకముందే పనిలోకి వెళ్ళిపోతా. ఏదో పని చెయ్యి ఆరకముందే అసలు కాసేపు కూర్చోవడం అనేది లేక పగలు పడుకోవటం అనేది నాకు ఇష్టం ఉండదు. పని చేయడమే ఇష్టం, కష్టపడటమే ఇష్టం. అలాంటి పరిస్థితుల్లో సడన్గా బ్రేక్ పడింది. ఏం పడిందా? సడన్గా ఏం పడింది? ఇంట్లో కూర్చొని 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 నాకు ఏమనిపిస్తుంది, అయ్యో బాబు ఈ టైం ఎప్పుడు గడిచిపోద్దా అనిపిస్తుంది. ఇదివరకు టైమే సరిపోయేది కాదు. కాబట్టి సడన్గా బ్రేక్ పడిపోయింది. కొంచెం పని చేయడంలో ఇంకా డాక్టర్ కూడా, నేను ఆ పడక మీద పండుకుని అడుగుతున్నాను, ఏమంటే నేను ఆటో తోలొచ్చా? ఆయన్ని అడుగుతున్నాను, నేను కారు డ్రైవ్ చేయొచ్చా? మీరు ఎదవరకు లాగా అలా చేయడానికి వీలు పడదన్నారు ఆయన. అయ్యో బాబాయ్, నాకు ఇంకొక బ్రేక్ ఏమైంది, ఇంకా పడిపోయింది. మీరు ఎదవరకు లాగా కాదు, ఇప్పుడు మీ పరిస్థితి అంతా మారిపోవాలన్నారు. అంటే ఏం చేయకూడదా సార్, తర్వాత చూద్దాం, మీరు ఆగండి అంటారు. అంటే ఏదో చేయాలి అనేటువంటిది దేవుణ్ణి పక్కన పెట్టి కాదు, ఏదో చేయాలి, ఏదో చేయాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, పని విస్తారమైన పనులు పెట్టుకున్నాం, ప్రయాసపడాలి, దేవుని కోసం కష్టపడాలి. ఎందుకంటే నేను దేవునిలో ఉండిన కాలంలో నా తల్లిదండ్రులు, మరి ఇద్దరు అన్నదమ్ములం అయితే, మన్నయ్య కొంచెం పేసీబడి కొంచెం నేను తమ్ముడు చదువుకోవటం ఏంటి, నేను వ్యవసాయం చేయను అని మూలన పెట్టినప్పుడు మా తల్లిదండ్రులు బాధపడి వ్యవసాయాన్ని పంచిపెట్టారు. నాకు కొన్ని పంచిపెట్టారు, మా అన్నయ్యకి కొన్ని పంచిపెట్టారు. మా అన్నయ్య అంటే నాకు చాలా ప్రేమ. మా అన్నయ్య నన్ను ఎప్పుడూ ఒక దెబ్బ కొట్టలా. మా అన్నయ్య నన్ను ఎంతో ప్రేమించిన మనిషి. నాకు కొంచెం బలహీనత అయినప్పుడు కూడా, మొన్న కూడా మా అన్నయ్య చనిపోయినప్పటికీ జ్ఞాపకం వచ్చి కొంచెం బాధపడ్డా. ఎందుకంటే ప్రేమ గల మనిషి, ఎప్పుడు ఒక మాట అంటాం తెలియదు. నన్ను ఎప్పుడు మానసికంగా కష్టపెట్టమంటే ఏంటో మా అన్నయ్యకి తెలియదు. అసలు అంతగా ప్రేమించే మనిషి, ఒక రకంగా నోట్లో నాలుక లేని మనిషి. ఇలాంటి పరిస్థితుల్లో చూసారా, వాళ్ళకు వచ్చిన సతీమణి ద్వారా కొంత ఒత్తిడి వచ్చింది, కొంచెం వేరుపడింది. నేను కాలేజీలో చదువుకుంటూ ఎడ్లని గడ్డపోలుగేసి బీట్లో గడ్డపోలుగేసి వాటిని కట్టేసి వాటి మేస్తూ ఉంటే, సైకిల్ వేసుకుని 21 కిలోమీటర్ డిగ్రీ కాలేజీకి వెళ్ళి మళ్ళీ ఆ కాలేజీ చూసుకుని వచ్చి సాయంత్రం 6 అయ్యేసరికి లాటి నొప్పి, మళ్ళీ పొద్దున్నేనేమో గడ్డి కోసుకొచ్చి అక్కడ పెట్టి ఎడ్లను తోలికెళ్ళి అక్కడ కట్టేసి, మళ్ళీ కాలేజీ నుంచి వచ్చి వాటిని విప్పుకుని తోలుకొచ్చి మళ్ళీ ఇంటి దగ్గర తొట్టుల్లో నీళ్లు తోడిపోసి, ఇన్ని రకాల పరిస్థితులు, బిజీగా ఉండిన లైఫ్ నాది. అంత సుఖంగా చదువుకున్న పరిస్థితి కూడా కాదు. ఇటేమో ఈమె పొద్దున్నే లేస్తే, ఈమెమో బస్సుకి చదువుకోవటానికి డిగ్రీకి వెళ్ళిపోయేవారు. ఎప్సెబా ఏమో ఆ చిన్న పాపగా అలా అడుగులు వేసుకుంటూ నడుస్తూ అక్కడ మా తల్లిదండ్రుల దగ్గర అక్కడ ఉండేను. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా, దేవుడు ఇంత కష్టాల్లో, ఇన్ని పరిస్థితుల్లో మనం ఉండినాము కాబట్టి, దేవుని సేవలోకి వచ్చాక ఈ పనులు నాకు పెద్ద కష్టమైనవి కావు. ఎందుకంటే బండి కట్టి, బండిలో ఎరువు కుప్ప దగ్గర బండి నిలబెట్టి అట్లా ఉంచి, బండి నిండా ఎరువు నేను ఒక్కడనే పోసి, ఎవరో సహాయం కాదు, నేనే తవ్వుకుని నేనే ఆ బండి నిండా ఎరువు పోసి బండిని పొలంలో తోలుకెళ్ళి మళ్ళీ అక్కడ దిగబోసుకుని మళ్ళీ తోలుకొచ్చి మళ్ళీ బండి ఎరువు పోసి, ఇంత కష్టపడిన జీవితాలు వినపడుతుందా మీకు? నేనేం సుఖపడలా అప్పుడు. ఇలాంటి పని చేసిన నాకు దేవుని సేవలో ఈ పనులు నాకు ఏం కావు చెప్పాలి మీరు, పెద్ద కష్టమైనవి కావు, ఏదో భారమైనవి కావు, వాటిని చూసి భయపడేది కూడా లేదు. అందుకనే దేవుని పనిలో మనం నిమగ్నమై కష్టపడి పని చేయాలి అనేది భారం. అంతే తప్ప భక్తిని పక్కన పెట్టి కాచుమా. ఇలాంటి పరిస్థితుల్లో మనం అన్ని రకాలుగా, దేవుడు నన్ను నలగొట్టి అన్ని రకాలుగా నన్ను సిద్ధం చేసి ఆయన పనిలోకి తెచ్చుకున్నారు. అది దేవుని చిత్తమై ఉన్నది.
అయితే దేవుని బిడ్డలారా, ఇలాంటి భక్తి కలిగినటువంటి వాతావరణంలోనికి దేవుడు నన్ను తీసుకొచ్చి ఇలా సేవా పరిచర్య బాధ్యతను అప్పగించిన ఆ దేవునికి నిజంగా నా ప్రాణం ఇచ్చిన రుణం తీర్చుకోలేను. కాబట్టి చూడండి, మా ఇంట్లోకి చేర్చుకున్న ఆమె ఏం చేస్తున్నారండి? పనిని ముందు పెట్టుకున్నారు తప్ప ప్రభువుని ఏం చేశారు? పక్కన పెట్టేశారు. ఈ రోజున ప్రభువుని నమ్ముకుని దేవుడు ఎన్నో మేలులు చేశారని సాక్ష్యం చెప్తున్నాం. మనం టైం అయిపోతుంటే చింత లేదా? ఆమె ప్రభువుకి చింత లేదా అంటున్నారు, మనకు చింత లేదా? ఏమండి, టైం అయిపోతుంది, చింత లేదా? దేవుని సేవకుల ద్వారా దేవుడు టయానికి రావట్లేదని చెప్తారని ఒక బాధ ఉంటుంది, కానీ చింత లేదా మనకి? నేను ఏ టైంకి వెళుతున్నాను అది మనకి చింత వద్దా? ఏ టైంకి వెళ్ళాలి? నాకు ఒక గౌరవం అవసరం, ఒక క్రమం అవసరం. నేను దేవుని బిడ్డగా రక్షించబడ్డాను, ప్రభు రక్తంలో కడగబడ్డాను, సమయానికి పోవాలి అనే చింత మనకొద్దా? కాబట్టి చింత అనేది మన విషయంలో మనకి చింత రావాలా? ఆమె ప్రభువుని గురించి చింత అని అడుగుతున్నారు, చింత లేదా అంటున్నారు. నీకు చింత ఉందా? ప్రభువుని పక్కన పెట్టి నువ్వు పనులు చేసుకోవడం నీకు చింత లేదా? నీకు చింత లేదా? ప్రభువుని కూర్చోబెట్టావు ఇంట్లో, కానీ నీ పనులు చేసుకుంటున్నావు, మరి అది నీకు చింత లేదా? ప్రభువుని ఏమడుగుతున్నారు ఎదురు తిరిగి? నీకు చింత లేదా? అంటే వాక్యం వినేవాళ్ళని కూడా ఎన్నయకుండా ఏం చేయాలని? మీరు డిస్టర్బ్ చేయాలని. నీకు చింత లేదా అని అడుగుతున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, నీకు చింత లేదా? నీ పిల్లలు సమయానికి చర్చికి రాకపోవడం నీకు చింత లేదా? ఆ చింత ఉందా? నీ భర్త దేవుని రాజ్యానికి వెళ్లకుండా లోకస్తులు అయిపోతున్నారా? నీకు చింత లేదా? నీ భార్య క్రమం పాటించకుండా ఆమె స్వచిత్తములో ఉన్నారా? నీకు చింత లేదా? నీ పిల్లలు లోకమును అనుసరించి భక్తిని పక్కన పెట్టేస్తున్నారని నీకు చింత లేదా? ఈరోజు మనుషులకు చింత లేదండి. అయ్యో కుటుంబం పాడైపోతుందే, పిల్లలు పాడైపోతున్నారు, క్రమం తప్పిపోతున్నారు అనే చింత లేదు. సమయానికి రావట్లేదని అడుగుతారని ఒక చింత. అది కాదు బిడ్డలారా, మనం సమయాన్ని పాటించాలా, కుటుంబాన్ని చక్కగా క్రమంగా భక్తులకు నడిపించాలా, దేవుని వాతావరణాన్ని మనం అనిపించాలా, మన కుటుంబం అనిపించాలా. ఈమె చింత లేదా అని అడుగుతున్నారు, కానీ మనకు చింత లేదా? అయ్యో ప్రార్థన టైం అయిపోతుంది, ఈ టయానికి వెళ్ళడానికి మనకు చింత లేదా అని మనం చింతించాలి. మనం చింత లేదని మనం అనుకోవాలి. ఆమె జీవితంలో విస్తారమైన పనులు పెట్టుకున్నారు. నీకు చింత లేదా అని చెప్పి ఏమంటున్నారు? నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమని. నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పండి. నువ్వే చెప్పొచ్చుగా, మరియా రా వచ్చి సహాయం చేయమని. అక్కడ దేవునికి ఏం చేస్తున్నారు? ఆమె కొంచెము ఏం చేస్తున్నారు? ధైర్యం వెళ్ళి చెప్పే ఆ శక్తి ఆమెకి లేదు. ప్రభుతోనే చెప్పించాలని కోరుతున్నారు. లేదు బిడ్డలారా, సహాయం చేయమని చెప్పండి. లేదు, వాక్యం వినే వాళ్ళని సహాయం చేయమని చెప్తారా?